నటుడు రవిప్రకాష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగుతో పాటు తమిళ సినీ ప్రియులకు సహాయక నటుడిగా రవిప్రకాష్ అత్యంత సుప్రసిద్ధుడు. పోలీస్ పాత్రలకు రవిప్రకాష్ బాగా ప్రసిద్ధి చెందాడు. అయితే రవిప్రకాష్ నటుడిగా ముఖ పరిచయమే తప్ప ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అసలు ఎంబీబీఎస్ చదివిన రవిప్రకాష్ నటుడు ఎలా అయ్యాడు, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, హీరోగా ఇండస్ట్రీలోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎందుకు మారాడు, రవిప్రకాష్ భార్య ఎవరు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. రవిప్రకాష్ అసలు పేరు దుగ్గిరాల రవి. 1978 డిసెంబర్ 4న విజయవాడలో జన్మించాడు. రవిప్రకాష్ తండ్రి జిల్లా కోర్టులో కొన్నాళ్లు పనిచేశాక వైజాగ్లో వ్యాపారస్తుడిగా స్థిరపడ్డాడు. రవిప్రకాష్ తల్లి గృహిణి. అతనికి అమెరికాలో సెటిల్ అయిన ఒక అక్క కూడా ఉంది. వైజాగ్లో పెరిగిన రవిప్రకాష్ తన మాధ్యమిక విద్యను పూర్తి చేసిన అనంతరం డాక్టర్ అవ్వాలని భావించాడు. రష్యా వెళ్లి ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. యూనివర్సిటీ సెలవుల్లో రవిప్రకాష్ వైజాగ్ వచ్చేవాడు. ఆ సమయంలో సరదాగా మోడలింగ్ లో పాల్గొనేవాడు. అలాగే ఫ్రెండ్స్ తో కలిసి సత్యానంద్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కు హాజరై నటనలో బేసిక్స్ నేర్చుకున్నాడు. అయితే ఉషా కిరణ్ మూవీస్ ఫిల్మ్ స్టూడియో వారు శుభవేళ అనే చిత్రంలో కొత్త హీరో కోసం వెతుకుతున్నారని తెలియడంతో సత్యానంద్ గారు రవిప్రకాష్ ఫోటోలను వారికి పంపారు. రవిప్రకాష్ లుక్స్ నచ్చడంతో ఉషా కిరణ్ మూవీస్ వారు ఆయనకు హీరోగా ఛాన్స్ ఇచ్చారు. డాక్టర్ అవ్వాల్సిన రవిప్రకాష్ అనుకోకుండా 2000లో రమణ దర్శకత్వం వహించిన శుభవేళ చిత్రంతో కథానాయకుడిగా తన నటనా ప్రస్తావాన్ని ప్రారంభించాడు. రమణ దర్శకుడు తేజ స్నేహితుడు కావడంతో ఈ సినిమా నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అయితే శుభవేళ సినిమా ఆశించినంతగా ఆడలేదు. దాంతో తీవ్ర నిరాశకు గురైన రవిప్రకాష్ హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో 2 సంవత్సరాలు హౌస్ సర్జన్ గా చేశాడు. ఆ తర్వాత సినిమాల వైపు మనసు లాగడంతో ఫిల్మ్ కెరీర్ పై దృష్టి సారించారు. నటనలో మరిన్ని మెలకువలు తెలుసుకోవడం కోసం మరోసారి పలు విభాగాల్లో శిక్షణ పొంది తన నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలనుకున్నాడు. హీరోగానే చేయాలి అన్న నియమం పెట్టుకోకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించాడు. అందులో భాగంగానే 2002లో ఈశ్వర్ మూవీతో రవిప్రకాష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు. హరికృష్ణ హీరోగా వచ్చిన సీతయ్యలో నెగటివ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరిన్ని అవకాశాలు అందుకున్నాడు. ఒకరికి ఒకరు ఘర్షణ మొదటి సినిమా, అతడు, షాక్, అనుకోకుండా ఒకరోజు, మాయాజాలం, ఒక విచిత్రం, స్టాలిన్, చంద్రహాస్, అతిథి, ఆటాడిస్తా, బలాదూర్, చింతకాయల రవి ఇలా తెలుగులో అనేక చిత్రాల్లో రవిప్రకాష్ నటించాడు. అలాగే తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేశాడు. 2 దశాబ్దాల సినీ ప్రయాణంలో 200 చిత్రాల్లో పనిచేశాడు. ఎక్కువగా పోలీస్ పాత్రలను పోషించాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. కెరీర్ ఆరంభం నుండి ఒకే ఫిజిక్ ను మెయింటైన్ చేస్తున్న రవిప్రకాష్ ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మరియు వెబ్ సిరీస్లలో యాక్ట్ చేస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలోకి వచ్చాకే రవిప్రకాష్ కు వివాహం జరిగింది. ఆయన భార్య పేరు మాధురి. వృత్తిరీత్యా ఆమె డాక్టర్. రవిప్రకాష్ మాధురి దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. భార్య కొడుకుతో రవిప్రకాష్ హైదరాబాద్లోనే జీవిస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.